జీవితం ఒక మధుర ప్రయాణం, మేల్కొనికనే ఒక అందమైన కళ. అందరికీ ఎన్నో ఆశలు, మరెన్నో ఊసులు. అమ్మ మొదటి స్పర్శలో కలిగిన ఆనందం, నాన్న మొదటి ముద్దులో గుచ్చుకున్న మీసాల మృదుత్వం మనకు తెలియకపోయినా, గుర్తు లేకపోయినా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఒక అందమైన సంఘటన. హోంవర్క్ చేస్తే చాక్లెట్ ఇస్తా అన్న అమ్మ, దానికోసం మనం కష్టపడి చేసే హోంవర్క్ మనకు అచీవ్మెంట్ మరియు మర్చిపోలేని మూమెంట్. సైకిల్ నేర్చుకుంటూ కింద పడటం, స్కూల్లో ఫ్రెండ్స్ని కొట్టి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వస్తే నాన్న వెనక దాక్కోవడం, వాళ్ళు వెళ్ళిన తర్వాత నాన్న మెలితిప్పిన చెవి, ఇలా ఎన్నో ఊసులతో పెనవేసుకున్న ఆశల బంధమే జీవితం. ఇంత అందమైన తన జీవితంలోకి పరిచయం లేని మరో వ్యక్తితో తన జీవితం పంచుకోవాలంటే కొంచెం బిడియం, కొంచెం భయం తప్పదు. మరి అమ్మాయిలకైతే ఇంకాస్త ఎక్కువ. నా జీవితంలోకి వచ్చే అమ్మాయిని మా అమ్మలాగే చూసుకోవాలనుకునేవాడిని. మరి తనని భయపడనిస్తానా? భర్త అంటే భరించేవాడని సరదాగా అంటారు, కానీ అసలు నిజం భార్య పక్కన బలంగా నిలబడేవాడని. ఇది భార్యకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా కాబోయే భార్యని కలుసుకోవడానికి, తనకేమైనా ఇలాంటి భయం ఉంటే పోగొట్టడానికి. ఇంతకీ నేను మీకు నా పేరు చెప్పలేదు కదూ. హాయ్, దిస్ ఈజ్ రామ్. మధు. మధు, నైస్ నేమ్. థ్యాంక్ యూ. అండ్ రామ్, ఇది కూడా బానే ఉంది. థ్యాంక్ యూ. ఏంటి, ఒకరికొకరం ఇలా థ్యాంక్స్ చెప్పుకోవడమేనా, లేదా ఏదైనా ఆర్డర్ ఇద్దామా? సారీ బారర్ ఆర్డర్ ప్లీజ్. మీకేం కావాలి? చెప్తాను, కానీ షాక్ అవ్వకూడదు. నాకు పుల్లైస్ అంటే చాలా ఇష్టము, సో పుల్లైస్ కావాలి. వాట్? చెప్పాను కదా, అంత షాక్ అవ్వకూడదని. బారర్, విన్నావుగా, పుల్లైస్ ఉందా? సార్, నేనే ఇప్పుడు చిన్నప్పుడు 5వ తరగతిలో ఉన్నప్పుడు తిన్నాను, మళ్ళీ తినలేదు. కావాలంటే చాకోబార్ ఉంటుంది, దానికి పుల్లు ఉంటుంది, తీసుకురానా? ఓకే ఓకే, సారీ ఏదో క్యాషువల్గా అన్నాను, కానీ నాకు ఒక ఐస్ క్రీమ్ కావాలి. అమ్మాయి, సో 1 ఐస్ క్రీమ్ 1 కాఫీ. థ్యాంక్ యూ సార్. పుల్లైస్ అంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. నా చిన్నప్పుడు ఎప్పుడో మా తాతయ్య గారు ఊరెళ్ళినప్పుడు ఒకసారి తిన్నాను, చాలా నచ్చింది. మరి నీకు? అమ్మ కూరముద్ద, కొత్త ఆవకాయ, పుల్లైస్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? వావ్, నువ్వు కవితలు రాస్తుంటావా? రాయలేదు, కానీ చదవడం బాగా అలవాటు. అందుకే నాకు తెలియకుండానే అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తుంటాయి. ఓకే, సో ఏం చదివావు? అది ఇదేనేది లేదండి, కాస్త ఖాళీ దొరికినా చదవడం అలవాటు. ఎంతగా అంటే కృష్ణశాస్త్రి, చలంగారి దగ్గర నుంచి సిడ్నీ షెల్టన్, చేతన్ భగత్ వరకు. మీరు ఎక్కువగా చేస్తున్నాను అనుకోకపోతే బజ్జీలు పార్సల్ కట్టించిన పేపర్ కూడా చదవడం అలవాటు. గ్రేట్. నేను మాత్రం నిద్రపోవాలి అనిపించినప్పుడు మాత్రమే పుస్తకం ఓపెన్ చేసి చదువుతాను. అప్పుడు చదివే ఒక పేజ్ కూడా మనకెంతో కొంత నేర్పిస్తుంది. ఇంకేమైనా కావాలా సార్? మళ్ళీ చెప్తాను. ఐస్ క్రీమ్ చాలా బాగుంది. పుల్లైస్ కన్నానా? కాదు, నిజం చెప్పాలంటే పుల్లైస్ కంటే ఈ ఐస్ క్రీమే చాలా బాగుంది. అంటే మనకున్న ఇష్టాల వల్ల కొన్ని బాగున్న దానికన్నా చాలా బాగా అనిపిస్తాయి. సో ట్రూ. కొంపతీసి మీరు రైటర్ కాదు కదా? నో 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 నో, కొన్ని ఫీలింగ్స్ అలా తెలిసిపోతుంటాయి అంతే. ఇంతకీ మనం ఇక్కడికి వచ్చిన విషయం మీననేదో అడగాలనుకుంటున్నారట? ఎస్, నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అడగండి. మొదటిది, మీ దృష్టిలో అమ్మంటే? అడ్జస్ట్ అయ్యేది. నాన్నంటే? లెక్కలేసుకునేవాడు. వాట్? అసలు నాకేం అర్థం కావట్లేదు. అడ్జస్ట్ అయ్యే వ్యక్తి అనగానే అందరూ ఏమీ చేయలేని వారే అడ్జస్ట్ అవుతారనుకుంటాం, కానీ అడ్జస్ట్ అవ్వాలంటే చాలా మెచ్యూరిటీ కావాలి. ఇంట్లోనే ఉంది, ఇల్లు క్లీన్ చేస్తుంది, వంట వండుతుంది, అమ్మకేం తెలుసు అనుకుంటాం, కానీ సముద్రం ఎంత లోతో అమ్మ మనసు కూడా అంతే లోతు. తాకొచ్చిన భర్త ఒకరికి, అవమానించే అత్త ఒకరికి, ఆడిపోసుకునే తోటికోడలు కొందరికి. ఇలా చూస్తుంటే ఎన్నో, అన్నీ చూడ్డానికి బాగానే ఉన్నాయనిపిస్తాయి, కానీ
అన్నీ బాగున్నాయి అనిపించడానికి సర్దుకుపోవడమే కారణం. అది ఏమీ చేయలేక సర్దుకుపోవడం కాదు. అమ్మ అనే పదం నుంచి దూరం అవడం ఇష్టం లేక అన్నీ తెలిసి అన్నీ భరించింది. అంటే అత్తల్ది తోడికోడల్ది తప్పంటావా? లేదు, వాళ్ళు అమ్మలే, వాళ్ళు సర్దుకుపోయేవాళ్ళే. ఓకే, మరి నాన్న గురించి? మగవాడి జీవితం 25 ఏళ్ళకి మొదలవుతుంది. అప్పటి వరకు అమ్మ చాటునే పెరిగి స్కూల్లో, కాలేజీల్లో విలువ తెలియకుండా నాన్న డబ్బు ఖర్చు పెట్టి ఉంటాడు. కానీ లైఫ్లో మొదటి సంపాదన అందుకున్న రోజు నుంచి రియాలిటీ చూడడం మొదలు పెడతాడు. నాన్న చేసిన అప్పులు తీర్చాలి, అమ్మకు నగలు చేయించాలి, దీంతో పాటు పెళ్ళి, పెళ్ళాం, పిల్లల బాగోగులు చూసుకోవాలి. సో ప్రతిదీ లెక్కే, ప్రతిదీ అవసరమే. అలా అని పిల్లలకు ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న తనని ఏ లోటు రానివ్వకుండా పెంచాడు కాబట్టి. సో అలా లెక్కలేసుకుంటూ లెక్కలేనంత కష్టపడుతూ తన అవసరాలని తగ్గించుకునేవాడే నాన్న. వినగానే ఏంటి అనిపించినా నీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. జీవితాన్ని చూసే నీ యాంగిల్ ఇంకా బాగుంది. థ్యాంక్ యూ. ఫైనలీ, భార్య అంటే సగం. వాట్? కొంచెం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అమ్మంతలా అడ్జస్ట్ అయి ఉంటుందంటే అంతో ఇంతో నాన్న సపోర్ట్ ఉండడం వల్లే. ఎన్ని క్యాలిక్యులేషన్స్తో, ఎన్ని బాధ్యతలతో నాన్న ముందుకు నడుస్తున్నాడంటే అంతో ఇంతో అమ్మ సపోర్ట్ ఉండడం వల్లే. అంటే ఒక రిలేషన్షిప్ని నిలుపుకోవడానికి, కుటుంబం అనే పడవని ఒడ్డుకు చేర్చడానికి కష్టపడే ఇద్దరు క్యాప్టెన్సే అమ్మ నాన్న. సో భార్య అంటే భర్తలో సగం, భర్త అంటే భార్యలో సగం. బాగుంది, కానీ ఇంత అడ్జస్ట్ అవుతూ, ఇంత క్యాలిక్యులేట్ చేసుకుంటూ కుటుంబం కోసం కష్టాలు పడ్డం అవసరమా? అసలు పెళ్ళనేదే చేసుకోకుండా సోలోగా హ్యాపీ లైఫ్ గడిపేయచ్చు కదా. అసలు ఈ పెళ్ళి గిల్లి అవసరం అంటావా? సారీ, మీ 3 క్వశ్చన్స్ అయిపోయాయి. జస్ట్ కిడింగ్. సో యాక్చువల్లీ ఇప్పటి మనలాంటి యూత్ అదే ఆలోచనలో ఉన్నారు. నా ఫ్రెండ్స్ 4 ఉన్నారా, ఒక్కడు హ్యాపీగా ఉన్నానని చెప్పడే. ప్రతి వాడు ఫోన్ చేసి బాధపడేవాడే. బాబోయ్, ఆ బాధలు వింటుంటే నాకైతే పెళ్లి చేసుకోవాలని లేదని కొందరు. సో కష్టాలన్నీ పెళ్లిలోనే ఉన్నట్టు పెళ్లిని, దాని వ్యవస్థని తప్పు పట్టేవాళ్ళు ఇంకొందరు. ఇదంతా కాయిన్కి ఒక వైపు మాత్రమే. అడ్జస్ట్ అవ్వడంలో ఉన్న ఆనందం, బాధ్యతలో ఉన్న బంధం, వీళ్ళు నా వాళ్ళు, నా కోసం ఉన్నవాళ్ళు, నన్ను నమ్ముకున్న వాళ్ళు. నేను గెలిస్తే ఆనందిస్తారు, ఓడిపోతే ప్రోత్సహిస్తారనే ధైర్యం. ఇవేవీ లేకపోతే జీవితం బోర్ కొట్టేదు. జీవితం కూడా ఉగాది పచ్చడిలాగే షడ్రుచుల సమ్మేళనం. నిజమే, జీవితంలో చాలా సమస్యలు అప్పటికే చాలా పెద్దవిగా కనిపిస్తాయి. కొంతకాలం తర్వాత అవి మనం చాలా ఫన్నీగా చెప్పుకుంటాం. ఎంత విచిత్రమో కదా. సో ఆది మానవుల నుంచి నేటి వరకు ఒక కుటుంబం అనే వ్యవస్థ ఫామ్ అవడానికి ఎన్ని మార్పులు చేసుంటాం, ఎన్ని చేంజెస్ చేసుంటాం. పటిష్టంగా రిలేషన్స్ అని, బాధ్యతలని చాలా చక్కగా తీర్చిదిద్దారు. దీన్ని మనం మనకున్న మిడిమిడి జ్ఞానంతో తప్పుపట్టి వదిలేస్తామా? ఇది పెళ్లి మీద నా ఒపీనియన్. ఇప్పటికీ మీకు పెళ్ళెందుకన్న ఆలోచన ఉన్నా, నేను నచ్చకపోయినా చాలా ఫ్రీగా చెప్పండి. అవును, నువ్వు నాకు నచ్చలేదు. బాయ్. ఎందుకు అని తెలుసుకోవాలని లేదా? ఫస్ట్ కూర్చో. మొదటిది, నువ్వు నన్ను మీరు అని పిలవడం నాకు నచ్చలేదు. అండ్ నంబర్ 2, నచ్చకపోతే ఫ్రీగా చెప్పేయడం అస్సలు నచ్చలేదు. విల్ యు మ్యారీ మీ? అవును, మన పెళ్ళికి నాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? ఫుల్ ఐస్. నిజంగానా? ఎక్కడ దొరుకుతుంది? దొరకదు, నేనే చేస్తాను. ఏ, నీకు పుల్ ఐస్ చేయడం వచ్చా? నీకోసం నేర్చుకుంటాగా. ఇలా నా చేతి కాఫీతో కలిసిన 100వ జంట వీళ్ళు. మహాభారతంలో ఎన్ని కథలుంటాయో ఇలా కాఫీ షాప్లో ప్రతి కాఫీకి ఒక కథ ఉంటుంది. వీటన్నిటిని నాకు నోట్ చేయడం అలవాటు. ఈ ప్రేమ కథకు నేను పెట్టుకున్న పేరే కాఫీ విత్ పుల్లై.